హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మన జానీ మాస్టర్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయితే కేసు ఫైల్ అయిందనమాట. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి అయితే మన నర్సింగ్ పోలీస్ స్టేషన్కి అయితే ఈ కేసు అయితే ట్రాన్స్ఫర్ అయిందనమాట. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్కి ఈ రీసెంట్గా అయితే నేషనల్ అవార్డు అయితే కూడా వచ్చింది. మన ధనుష్ అండ్ నిత్య మీనన్ నటించినటువంటి మూవీ సాంగ్కి అయితే ఒక సాంగ్కి కొరియోగ్రాఫ్ చేశాడు. ఆ సాంగ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మంచి ఫేమ్ ఉన్న యాక్టరు. అతను ఒక ఈవెంట్లో ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది. 2017లో అతనికి పరిచయం అయింది. 2019లోకి ఈ కొరియోగ్రాఫర్ మన జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయితే తన టీంలోకి అయితే తీసుకున్నాడు. తన టీంలోకి తీసుకున్న తర్వాత ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెంట్ పని మీద ముంబై అయితే వెళ్ళారు. ముంబైలో ఒక హోటల్లో అయితే బలవంతంగా బలాత్కారం చేశారని అయితే ఆరోపణ ఉందన్నమాట. ఆ తర్వాత షూటింగ్ స్పాట్లో, షూటింగ్ సమయాలలో మన క్యారవాన్లు ఉంటాయి, హీరోయిన్లు కానీ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ మేకప్ వేసుకునే ఆ క్యారవాన్లు ఉంటాయి. ఆ క్యారవాన్లో కూడా బలవంతంగా బలాత్కారం చేశాడనేది అయితే కేసు అనమాట. ఈమె ఎవరికైనా బయటికి చెప్తే నీకు ఆపర్చునిటీస్ రాకుండా చేస్తాను, లేదంటే కానీ నేను అసలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి లేకుండా చేస్తానని అయితే బెదిరించడం అయితే జరిగింది. ఈ కేసు మీద ఒక మన హీరోయిన్ పూనం కౌర్ కూడా ట్విట్టర్లో స్పందించింది అనమాట. అక్యూజ్డ్ షేక్ జానీ షుడ్ నాట్ బి కాల్డ్ ఏ మాస్టర్ ఎనీ మోర్. అంటే మాస్టర్ అనేది ఒక పవిత్రమైన పదము. సో మాస్టర్ అని అతన్ని పిలవద్దండి, షేక్ జానీ అని అయితే పిలవండి అని అయితే మన పూనం కౌర్ కూడా ట్విట్టర్ వేదికగా ఇతని పైన ఒక ట్వీట్ వేసింది అనమాట. ఈమె పర్టికులర్గా కొంతమంది పైన ట్వీట్ చేస్తుంది అనేది చాలా వాస్తవం. కొన్ని విషయాల్లో కూడా ఈమె స్పందించకపోవడం ఇంకా చాలా విడ్డూరం అనిపిస్తుంది. అక్యూజ్డ్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే, జానీ మాస్టర్ సెక్సువలీ అసల్టెడ్ ద విక్టిమ్, ప్రెజర్ హర్ టు కన్వర్ట్ టు రిలీజియన్ అండ్ మ్యారీ హిమ్. అంటే మతం మార్చుకొని మా మతంలోకి వస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానైతే మన జానీ మాస్టర్ చెప్తున్నాడు అనమాట. నువ్వు మతం మారు, నేను పెళ్లి చేసుకుంటానైతే చెప్పినాడంట. తర్వాత క్వశ్చనింగ్ హర్ అబౌట్ రిలీజియన్ అండ్ జానీ మాస్టర్ వైఫ్ స్లాప్డ్ హర్ మల్టిపుల్ టైమ్స్. అంటే జానీ మాస్టర్ భార్య కూడా చాలా సార్లు ఈమెను కొట్టిందని కూడా ఈమె ఎఫ్ఐఆర్ కాపీలో ఉందన్నమాట. ఈ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. అదేవిధంగా ఇంకా చెడ్డ పేరు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈయన కీలకంగా బాధ్యతలు చేపట్టి కీలకంగా మెంబర్గా కూడా ఉన్నాడు. ఆ తర్వాత విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సందర్శించి వాళ్ళకన్నీ చూసుకున్నాడు. అత్యంత ఆప్తుడు పవన్ కళ్యాణ్కి అయితే చెడ్డ పేరు వస్తుందని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ విత్ ఇన్ కొన్ని గంటల్లోనే మన జనసేన పార్టీ తరపు నుంచి అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని ఆదేశించడమైనది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్షణంలోనే పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని మన జనసేన పార్టీ నుంచి అయితే ఒక లెటర్ రిలీజ్ అయింది. ఆ లెటర్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్పై SI 372-2N అండ్ 506-323 IPC సెక్షన్ల కింద కూడా కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. ఈ కేసు పెట్టినామైతే ప్రజెంట్ ఇక్కడ అవైలబిలిటీలో లేదు. ఫోన్ కాల్ ద్వారా అతనిపై కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత జానీ మాస్టర్ అనే పర్సన్ అయితే అబ్స్కాండ్లో ఉన్నట్టయితే ప్రజెంట్ సమాచారం. పోలీస్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 25 అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ అప్లై చేసాము. ప్రజెంట్ అయితే కేసు అయితే ఫైల్ చేశాము, కానీ మాకు కేసు పెట్టినామా ఇంకా సమాచారం అంటే ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాతనే ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవుతామనేది అయితే చెప్పడం జరిగింది. ఇదన్నమాట కేసు. ఓన్లీ ఆమె జానీ మాస్టర్ పైన కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత ఎవిడెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్గా పోలీసులు అయితే యాక్షన్ తీసుకుంటారు. సో నెక్స్ట్ అప్డేట్ ఏముంటుందో మనకు కూడా తెలియదు. కాబట్టి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.